హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం అని జరిగింది. సో అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం అయితే మన తెలంగాణ రాష్ట్రానికి అయితే ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ ఉందో దానికైతే బడ్జెట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో బడ్జెట్ ఎంత అంటే మనకి 563 కోట్లు అనేది మనకి రిలీజ్ కావడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు ఎవరైతే బిల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి వాళ్ళకైతే ఈ గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ చాలామంది ఎవరైతే ఇంకా L2 లీస్ట్లో ఉన్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మనకి ఇవాళైతే చెప్పడం అనేది జరిగింది. సో వీళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి మనకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. సో వారందరికైతే ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఇంద్రమ్మ గురించి అయితే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 10 డేస్లో ఎక్కడెక్కడ మనకి సిటీ అవుట్స్కట్స్లో అంటే ప్రభుత్వ భూమి ఉందో ఇది వెరిఫై చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలనేది వాళ్ళైతే ఆర్డర్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఆఫీసర్స్ అనేది మనకి రిపోర్ట్ ఇవ్వగానే మనకి ఎవరైతే L2 కేటగిరీ లీస్ట్లో ఉన్నారో సో వాళ్ళకైతే వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో చేసిన తర్వాత మనకి ఎవరైతే వెయిట్ చేసి ఉన్నారో వాళ్ళకైతే ఈ ఇల్లు పట్టాలనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇప్పటివరకు బిల్స్ అయితే వెయిట్ చేసి ఉన్నారో బిల్స్ గురించి సో వాళ్ళకి గిట ఇప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి బడ్జెట్ రిలీజ్ చేసింది కాబట్టి ఎవరైతే మీరు అకౌంట్స్లో అయితే రావాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ వచ్చే నెలలో అయితే మీకు పడడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ L2 కేటగిరీ వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మార్చి నుంచి అయితే మీరు రెడీగా అయితే ఉండండి. L2 లిస్ట్లో అయితే ఎవరైతే ఉన్నారో సో మీరు ఊకే స్టేటస్ అనేది చెక్ చేస్తూనే ఉండండి. సో చాలామందికి చేంజెస్ అవుతూనే ఉన్నాయి అండ్ చాలామందికి శాంక్షన్స్ గిట్ట అవుతున్నాయి. సో మీరైతే ఈ స్టేటస్ అనేది చెక్ చేస్తుండండి. అండ్ దాంతోపాటు నేను అప్డేట్ గిట్టా ఇస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అది ఆన్ పెట్టుకోండి, మీకు కాల్ గిట్టా రావచ్చు. గవర్నమెంట్ అనేది మనకి ఇప్పుడైతే ఈ పని అనేది చాలా ఫాస్ట్ అయితే చేయబోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు అయితే మనకి బడ్జెట్ అయితే లేకుండే, ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అని జరిగింది కదా. ఈ బడ్జెట్ అనేది మనకి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రావాలి. సో వాళ్ళు అప్పుడు అడగలేరు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు వీళ్ళైతే మొన్న వెళ్ళి మన రేవంత్ రెడ్డి గారు అయితే అడగడం అనేది జరిగింది. సో దాని తర్వాత వాళ్ళైతే మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి శాంక్షన్ అయితే చేయడం అని జరిగింది. సో దానివల్ల అయితే మనకి ఈ స్కీమ్ అనేది చాలా ఫాస్ట్ అయితే కాబోతుంది. సో మీరు గిట్ట చాలా డాక్యుమెంట్స్ అవి అండ్ ఎప్పుడు కాల్ వస్తుందో సో మీరైతే రెడీగా ఉండండి. అండ్ మీ డాక్యుమెంట్స్ తీసి పెట్టుకోండి. ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఏదైతే మన ప్రజాపాలన అప్లికేషన్ స్లిప్ ఉందో సో అది తీసి అయితే మీరైతే పెట్టుకోండి. ఎప్పుడైనా కాల్ రావచ్చు. వచ్చిన తర్వాత మనకి మీటింగ్స్ అనేటివి చాలా ఉంటాయి శాంక్షన్ అయిన తర్వాత. సో ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్లో అయితే మనకి చాలా మందికి అయితే ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళకైతే శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది అయితే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడైతే ప్రజెంట్ అన్ని ఊర్లలో చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కట్టలేరు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకి హైదరాబాద్లో శాంక్షన్ చేయడానికే గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుంది. సో మీరు గిట్ట చాలామంది అయితే రెడీగా ఉండండి. అండ్ ఊర్లో అయితే ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గిట్ట నో ప్రాబ్లం, వాళ్ళ గిట్ట ఇప్పుడు ఈ చెక్స్ అనేది రెడీ కావడం అని జరుగుతుంది. సో మీరు గిట్ట అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో అయితే G+3 అయితే కట్టబోతున్నారు. అండ్ కొన్ని ఏరియాలో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఎక్కువ అక్కడైతే G+3 కడుతున్నారు. ఎక్కడైతే ల్యాండ్ లేదో అక్కడ G+10 వరకు గిట్ట కట్టవచ్చు అనేది మనకి అంచనాలు అయితే కనపడుతున్నాయి. అండ్ వెయిట్ చూద్దాం గవర్నమెంట్ ఎలా కడుతుందో. సో అంతే ఫ్రెండ్, వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.